హాయ్ ఆల్, మనమైతే మటన్ గీ రోస్ట్ చేయడం జరిగింది. తెచ్చుకున్న మటన్ని 1కి 2 సార్లు లేదా 3 సార్లు మటన్ అయితే బాగా కడగాలి. ఒకవేళ అలా కడగకపోతే మటన్ వాసన వచ్చే ఛాన్సెస్ ఉంది. చాలామంది మటన్ కడగకూడదు 2-3 సార్లు అంటారు. మటన్ టేస్ట్ పోద్ది అంటారు. టేస్ట్ అయితే ఎక్కడికి పోదు. అలాగే మటన్ గీ రోస్ట్ కాబట్టి బోన్ లేకుండా మటన్ ఉండేలా చూసుకోవాలి మనము. తర్వాత కడిగిన మటన్ని కుక్కర్లో వేసుకోవాలి. మటన్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, తర్వాత మటన్కి సరిపడా నెయ్యి అయితే వేసుకోవాలి. వేసినవన్నీ మటన్కి అయ్యేలాగా 1కి 2 సార్లు బాగా నీట్గా కలపాలి. తర్వాత మటన్కి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వాటర్ వేసుకుంటే మనం ఉప్పు ఆల్రెడీ వేసింటాం కాబట్టి ఆ ఉప్పు టేస్ట్ పోకుండా చూసుకోవాలి. తర్వాత క్లోజ్ చేసి కుక్కర్ని గ్యాస్ స్టవ్ పైన పెట్టాలి. గ్యాస్ స్టవ్ పెట్టిన తర్వాత మనకి టైం ఉంటుంది కాబట్టి ఖాళీ పెన్నం పైన జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మిరియాలు, తర్వాత అల్లము, అలాగే వెల్లుల్లి అన్నీ తీసుకుని మిక్సర్లో అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత సరిపడా వాటర్ అయితే వేసి మిక్స్ చేయాలి నీట్గా. తర్వాత 5 విజిల్స్ వచ్చాక కుక్కర్ని అయితే ఓపెన్ చేసి ఉడికిన ముక్కలు సపరేట్గా, అలాగే ఇందులో ఉన్న వాటర్ సపరేట్గా అయితే తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడా నెయ్యి వేసి ఉడికిన ముక్కలను అయితే అందులో వేయాలి. నెయ్యిలో వేసాక ముక్కలు బాగా కలిసేలాగా, అలాగే నెయ్యి మొత్తం పోయేలాగా దాన్ని రోస్ట్ చేసుకోవాలి నీట్గా. మటన్ గీ రోస్ట్ కాబట్టి ఈ మటన్లో నెయ్యి తప్ప నూనె వాడకూడదు. నెయ్యి మటన్ ముక్కలకు అంటేలాగా నీట్గా కలుపుతూ ఉండాలి. ఈ కలిపే ప్రాసెస్ అంతా మనము సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ని. అలా అయితేనే మనకి నీట్గా వస్తుంది మటన్ గీ రోస్ట్. లేకపోతే మటన్ చిదిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ కలుపుతూ ఉండాలి. మిక్స్ చేసిన పేస్ట్ని మనమైతే మటన్లో వేసుకోవాలి. వేసుకుని దాన్ని నీట్గా మొత్తం ముక్కలకి అయ్యేలాగా కలపాలి. అలాగే మటన్లో ఉడికిన వాటర్ని, కొంచెం కారంని వేసి వాటిని నీట్గా కలపాలి మటన్కి అయ్యేలాగా. ఆ వాటరు పోయేంత వరకు మనమైతే అటు ఇటు తిప్పుతూనే ఉండాలి. ఆ వాటర్ అంతా పోయే టైంకి ఇలా అవుతుంది మటన్ గీ రోస్ట్ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అందరికీ.